హలో గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే వావం. సనాతన ధర్మ మొత్తం విశ్వంలో ప్రతిబింబించే పేరు సనాతన ధర్మ. సనాతన ధర్మ ప్రతి ప్రశ్నకి సమాధానం సనాతన ధర్మ. మీలో ఎవరైనా గాల్లో ఎగిరే యూఎఫ్ఓ కానీ స్పేస్ షిప్స్ని కానీ చూసారా? అయితే కొలంబియా మార్చ్ 2, 2025లో ఊగా స్పియర్ ఆకాశంలో కనిపించింది. ఒక స్మూత్ మెటాలిక్ స్పియర్ గాల్లో తిరుగుతుంది. అక్కడ ఉండే పవర్ కేబుల్స్ తగిలి కింద పడిపోయింది. దూరంగా ఉండే పర్సన్ అది పడిన ప్లేస్కి వెళ్ళి చూసి దాన్ని రిట్రీవ్ చేయడానికి ట్రై చేశాడు. అది అంత హైట్ నుంచి పడిపోయినా దాని మీద ఒక్క స్క్రాచ్ కూడా లేదు. ఆ మనిషి ఆ స్పియర్ని పట్టుకుంటే ఆ మెటాలిక్ స్పియర్ చాలా చల్లగా ఉంది. దాన్ని కొంతసేపు కూడా పట్టుకోలేకపోయాడు. అక్కడ కొలంబియా అథారిటీ ఆ వీడియోని చూసినప్పుడు అది ఏఐ జనరేటెడ్ కాదు, అది రియల్ అయిన ఫుటేజ్ అని కన్ఫర్మ్ చేశారు. కొలంబియా అథారిటీ ఆ ఊగా స్పియర్ని రీసెర్చ్ చేయడానికి తీసుకెళ్ళింది. ఊగా స్పియర్ మీద చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. ఆ మెటల్ బయట నుంచి ఎంత కూల్గా ఉన్నా దానిపైన వాటర్ వేపోతే వితిన్ సెకండ్స్ ఎవాపరేట్ అయిపోయింది. దానిలో కాయిల్స్ హీటర్ లాంటివి ఏం లేదు, కానీ బయట నుంచి చల్లగా ఉంది, లోపల నుంచి హీట్ జనరేట్ చేస్తుంది. ఈ ఊగా స్పియర్ని స్పెక్ట్రోమీటర్తో స్కాన్ చేస్తే 3 మెటాలిక్ లేయర్స్తో తయారైందని తెలిసింది. ఊగా స్పియర్ సెంట్రల్ కార్టెక్స్లో ఒక చిప్ లాంటిది ఉంది. ఆ చిప్ని కనెక్ట్ చేస్తూ లోపల స్మాల్ స్పియర్స్ సిమెట్రిక్గా అరేంజ్ అయ్యి ఉంది. ఇన్స్టెంట్ మోల్డ్ కానీ వెల్డింగ్ కానీ స్క్రూస్ కానీ దాని మీద అసలు లేవు. ఆ ఊగా స్పియర్ మీద ఏషియన్ సింబల్స్ ఉన్నాయి. దాన్ని డీకోడ్ చేసి చూస్తున్నారు. దాన్ని ఏఐతో డీకోడ్ చేసి చూసినా ఏమీ తెలియటం లేదు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఫైబర్ ఆప్టికల్స్తో ప్యాక్ అయి ఉంది. 52 ఇండివిజువల్ స్ట్రాప్స్ డిఫరెంట్ సైజులో ఉన్నాయి. దాంట్లో ఊగా స్పియర్ మీద ప్రపంచంలో ఉండే ప్రతి లాంగ్వేజ్ వాడినప్పటికీ మన భారతదేశం యొక్క సాంస్క్రిట్కి రెస్పాన్స్ అయింది. భగవద్గీతలో ఉండే స్లోగన్స్కి జదా జదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే వావం వమామి సహితం నమామి. నమో నమః శివం. ఓం గణహర మహాదేవం. మన సనాతన ధర్మ యొక్క గొప్పతనం దీనివల్ల మొత్తం విశ్వంకి తెలుస్తుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. మరో వీడియోలో కలుస్తాం. జై హింద్.